ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ కంకణ రేఖల గురించి చెప్తూ ఉంటారు. మనకి చాలామంది కంకణ రేఖలు అంటే తెలియదు, ఇప్పుడు చెప్తాను నేను. కంకణ రేఖలు అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా మీరు చేయి మడిస్తే మీకు ఇక్కడ రేఖలు కనపడుతుంటాయి. దట్స్ వై కంకణ రేఖలు అంటుంటారు. కంకణ రేఖలు ఎందుకు ఉంటాయి? కంకణ రేఖల వల్ల ఇబ్బంది ఏంటి? కంకణ రేఖల వల్ల అనుకూలమైన ఫలితాలు ఏంటి అని చూసుకుంటే, కంకణ రేఖలు అనేది జీవితాన్ని మారుస్తాయా అని చూసుకుంటే, అసలు ఫస్ట్ మీ ఆయుష్ బాగుంటుందా, మీరు ఎంతవరకు వృద్ధి చెందుతారు, ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, మీ లైఫ్ ఎక్కడి దాకా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడి దాకా ముందుకు వెళ్తారనేది చూపించేది కంకణ రేఖ అంటారు. ఈ కంకణ రేఖలు మీ జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది, జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కంకణ రేఖల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రెండు విషయాలు మాట్లాడుకోవాలి. కంకణ రేఖలు సాధ్యమైనంత వరకు కూడా ఒక స్థానం నుంచి ఇంకో స్థానం దాకా పూర్తిగా ఉంటాయి. అంటే ఒక సాట నుంచి ఇంకో సాటకు కూడా పూర్తిగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ కంకణ రేఖలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఆయుష్ స్థానం చాలా అనుకూలంగా ఉండే అవకాశం, చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కంకణ రేఖలు ఎక్కడైతే కట్ అవుతున్నాయో, కంకణ రేఖలు ఎక్కడైతే కట్ అవుతున్నాయో అక్కడ ఆయుష్ స్థానం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంటే హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రక్ కావచ్చు, యాక్సిడెంట్ లాస్ట్లో మన దగ్గర దాకా వెళ్ళి, అంటే జరిగిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళే యముడి దగ్గరికి వెళ్ళుంటారు చూస్తారా, ఆ టైంలో కొంత ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ కూడా ఈ కంకణ రేఖలు ఎక్కువగా చూపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కంకణ రేఖలు ఇంకోటి కూడా చూపిస్తాయండి, ఎక్కువగా అదృష్టాన్ని ఎక్కువ చూపిస్తుంటాయి. అంటే ఈ కంకణ రేఖలు అంత ఫేమస్ ఎందుకంటే అదృష్టాన్ని చూపిస్తుంటాయి. ఒక మనిషి యొక్క అదృష్టం ఎలా ఉంటుంది అంటే అనేది కూడా కంకణ రేఖలు విశేషంగా చూపించే అవకాశం, విశేషంగా చెప్పుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కంకణ రేఖల యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకోకుండా దానికన్నా ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇది కరెక్టా కాదా, మరెట్టా డెవలప్మెంట్ ఉందా అది విషయాలు చూసుకుంటే కంకణ రేఖల యొక్క ప్రాముఖ్యత అంతా ప్రాముఖ్యత ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కంకణ రేఖలు మ్యాక్సిమం ప్రతి మనిషి యొక్క జీవితంలో యొక్క ప్రభావాన్ని ఎక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో ఎంతవరకు స్థానాధిపతులు బాగున్నాయి అనేది చూపించగలుగుతూ, మనకు ఓవర్ లైన్ చెప్పాలంటే మనం పుస్తకం చూస్తూ ఉంటాం, పుస్తకం కొనుక్కున్నాం, ఆ పుస్తకంలో విషయ సూచిక ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఏంటి ఈ పుస్తకం గురించి చెప్పగలుగుతుందా, ఈ పుస్తకంలో ఏముంటుంది ఏంటి అనేది ఒక రైటరు దాన్ని క్లుప్తంగా దాదాపు ఒక 150-160 పేజీల యొక్క పుస్తకాన్ని ఒక 1 పేజ్ ఆర్ 2 పేజెస్లో రాసిస్తారు చూసారా. అట్లా ముందు మాటగా ఇది చూపించడానికి, తర్వాత దాన్ని విశ్లేషణగా క్లుప్తంగా చెప్పడానికి మన కంకణ రేఖలు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అదృష్టాన్ని, ధనాన్ని, మరి వృత్తిపర విషయాలు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సార్ కంకణ రేఖలు బాగా చెప్పారు, కానీ కంకణ రేఖలు ఉన్న వల్ల మంచి స్థానంలోకి వెళ్తామంటే కంకణ రేఖలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి కంకణ రేఖలు ముందుకు వెళ్ళడానికి, అంటే లైఫ్లో సెటిల్మెంట్ అవ్వడానికి కూడా కంకణ రేఖలు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆ యొక్క రేఖలు చూసుకొని మీ జాతకాన్ని, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.